ఓకే. ఇవాళ ఈరోజు నెల్లూరు పట్టణంలో కార్పొరేషన్ సంబంధించి ఒక 3 ముఖ్యమైన ప్రోగ్రామ్స్ కి శంకుస్థాపనలు, మొదటగా శివాలయం వేణుగోపాల స్వామి టెంపుల్, ఆ దగ్గరలో దాన్ని ఉన్న కోనేరు అభివృద్ధి చేయాలని ఎప్పటి నుంచో గత ప్రభుత్వంలో కూడా ప్రయత్నం చేసి ప్రభుత్వంగా దాన్ని ఉంచిన నేపథ్యంలో వాటిని ఈరోజు పూర్తి చేయాలనే ఆలోచనతో మళ్లీ 3,50,00,000 రూపాయలు దాన్ని కేటాయింపు చేసి పూర్తిగా అది జనసాంద్రత మధ్యలో ఉంటున్న అది కోనేరు కాబట్టి దాంతో పాటు పవిత్రమైన దేవాలయాలు భక్తులు వచ్చే స్థలం కాబట్టి దాన్ని పరిశుభ్రతగా ఉంచాలని కార్పొరేషన్ ఆధ్వర్యంలో నీరుతో కోనేరుతో ఉన్న నీటితో పాటు దాన్ని రీసైక్లింగ్ శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చేసే ఒక చర్యను చేపట్టాం. పనులు జరుగుతున్నాయి. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అది. దాన్ని పరిశీలించి 2 నెలల్లో దాన్ని పూర్తి చేయడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తాం. ఆ తదుపరి ఎన్నో ఏళ్లుగా మీకు అందరూ కూడా తెలుసు, ఆ ఎన్నో ఏళ్లుగా ఉన్న ఒక సమస్య మా అందరికీ కూడా ఇక్కడ పోస్ట్ హాస్పిటల్ కావాలి, మరి మహిళల కోసం అది ఆ హాస్పిటల్ ని అభివృద్ధి చేయాలి, అర్ధరాత్రిని అపరాత్రిని ఇబ్బంది వస్తే ఆదుకోవడానికి ఉండాలని చెప్పి అక్కడున్న ముస్లిం సోదరులు, అక్కడున్న ప్రాంతంలో ప్రజలు అందరూ కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మరి ఆ కోరికని మరి స్థానికంగా ఉన్న మా మంత్రి గారు అనిల్ గారు, అలాగే మా శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారి అభ్యంతరం మేరకు ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేసి సుమారు 4 కోట్ల రూపాయలని దాన్ని కేటాయింపు చేయడమే కాకుండా దానికి మళ్ళీ ఎక్స్పాన్షన్ కూడా అవసరమైతే నిర్వహిస్తానని హామీ ఇవ్వడం, దానికి ఇవాళ శంకుస్థాపన చేయడం. నేను చూశాను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ముస్లిం పెద్దలందరూ వచ్చి సార్ మాది చిరకాల బాంచండి, ఇక్కడ ఈ హాస్పిటల్ కావాలని కోరుకున్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చి ఎంతమంది నాయకులు వచ్చారు కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు మాకు శాసనసభ్యులు ఇక్కడ అన్ని వచ్చిన తర్వాత, మా సారుడు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుందని నాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినందుకు అనిల్ గారు, శ్రీధర్ రెడ్డి గారు మరి వారికి అక్కడే శంకుస్థాపన చేసిన నేపథ్యంలో కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. 3వ కార్యక్రమం ఒక బజార్, అది ఇక్కడ నుంచి అక్కడ వెజిటబుల్స్ మార్కెట్, వెజిటబుల్స్ దాంతో పాత బట్టలు అమ్ముకొని జీవిస్తున్న వాళ్ళు, చిన్న నాన్ వెజ్ మార్కెట్ కూడా అందులో ఉంది. గత ప్రభుత్వ కాలంలో దాన్ని కరకొరగా పనిచేసి ఏ విధమైన వసతులు లేకుండా దాన్ని చేసిన నేపథ్యంలో మరి అన్ని శాసనసభ్యులు అయిన తర్వాత దాని మీద దృష్టి పెట్టి మంత్రిగా ఆయనకున్న అవకాశాన్ని మరి దానికి అవసరమైన నిధుల్ని మరి ప్రభుత్వం దగ్గర ఒప్పించి కార్పొరేషన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా మరి పూర్తి చేసి వారు ప్రారంభం చేయడం, ఆ ప్రారంభోత్సవం నా చేతుల మీద చేర్చడం అనేది ఒక సంతోషంగా భావిస్తున్నాం. ఈ 3 కార్యక్రమాన్ని చేయడమే కాకుండా టిడ్కో గృహాలన్నీ కూడా దాన్ని పరిశీలించాం. ఏ ప్రాంతం అది? వెంకటేశ్వరం దగ్గర ఉన్న సుమారు 4,000 పైచలకు ఉన్న ఆ గృహాలు 95% వరకు పూర్తవ్వలేదు. వాటికి కూడా అధికారులకు ఆదేశించాం. ఒక 4-5 నెలల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి ఈ గృహాలన్నీ కూడా వారందరూ కూడా అందజేయడం జరుగుతుంది. అందులో 300 ఎస్ఎఫ్టీ ఇల్లు సుమారు 1,400 వరకు కూడా అందులో ఉన్నాయి. గత ప్రభుత్వం వచ్చి
చంద్రబాబు నాయుడు హయాంలో మరప్పుడు మా మంత్రిగా ఇక్కడ నారాయణ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంటికి 6,75,000 రూపాయలు తెరపెట్టి అందులో బ్యాంకు నుంచి 3,75,000 రూపాయలు అప్పుగా తీసుకొచ్చి ఆ అప్పు నుంచి ఆ లబ్ధిదారుడే 20 సంవత్సరాల పాటు తీసుకునేట్లు నెలకి 2,800 రూపాయలు మరి ఈఎండి కట్టే ఏర్పాటుతో ఆ కార్యక్రమాన్ని చేశారు. స్క్వేర్ ఫుట్ 1,500 రూపాయలు అయ్యే ఆ ఇంటిని 1,800 రూపాయలకి మరి కాంట్రాక్ట్లు ఇచ్చి దాంట్లో అవినీతికి జరిగిన నేపథ్యం. మరి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆ కార్యక్రమాన్ని లబ్ధిదారుడికి ఆ భారం అవ్వకూడదనే ఉద్దేశంతో అదంతటిని రూపాయికే ఆ ఇంటిని ఇవ్వడం, ఏదైతే వారు కట్టవలసిన ఆ డబ్బు ఉందో బ్యాంకు నుంచి అప్పు ఉందో అప్పు వచ్చి బ్యాంకు నుంచి లేకుండా ఆ డబ్బులంతటినీ కూడా ప్రభుత్వమే 6,50,000 రూపాయలని ప్రభుత్వమే మరి భరించడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఆ ప్రకారం ఆ ఇళ్ళని 4 నెలల్లో వాళ్ళందరూ కదా అందజేస్తామని అది పరిశీలించి చెప్పడం కూడా జరిగింది. ఆ తత్వ సీతారెడ్డి శాసనసభ్యులు ఇక్కడ రాజీవ్ సోకరా మరి ఎప్పుడో అప్పుడు స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తీసుకున్న ప్రోగ్రాం ఇది. తదుపరి ఆయన అప్పుడు హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న ప్రోగ్రాం. ఆ తదుపరి దాన్ని అనకరంలో వదిలేసి ఎక్కడక్కడే ఉంచి వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోమని నేపథ్యంలో మరి వారు చెప్పిన తర్వాత అధికారులను పిలిపించాను, సమీక్ష చేశాం. అవన్నీ కూడా ఒక 10 రోజుల్లో ఒక ఎస్టిమేట్ క్రియేట్ చేయమన్నాను. కంప్లీట్ చేయడానికి ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ఇంటికి ఎంత అవుతుంది అవన్నీ చేసిన తర్వాత బేరీజ్ వేసుకుని దాని త్వరలోనే ప్రధానికానికి బహిష్కరించుకున్న ఎవరైతే మరి ఇల్లు లేని వారు కావాలని కోరుకుంటున్నారో మన ఆప్షన్ ద్వారా అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రేటు కూడా ఆ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది పత్రికాముఖంగా బహిరంగంగానే దాన్ని చేయడం. దాంతోపాటు ఆల్రెడీ కొంతమంది 10% 15% కట్టుకుని ఇక్కడ ఉంటున్న వారు ఉన్నారు. దాని రోడ్లు, కాలువలు, మౌలిక సదుపాయాలు లేవు. వాటినన్నింటినీ కూడా దీంతో పాటు మరి ఆ పనులు కూడా ఒక 10-15 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి ఆ లబ్ధిదారులు కూడా చెప్పడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులకు కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. కొత్త ఎట్లుంటా కార్యక్రమం కూడా చేస్తామనే విషయాన్ని మరి మనం చేస్తున్నాం. ఇది ఈరోజు ఇది అయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాను. అక్కడ అధికారులతో అందుతోని సమీక్ష జరుగుతుంది. కార్పొరేషన్ మీద ఒక 15 నిమిషాల తర్వాత కూర్చొని ఇప్పటికీ అన్ని సమాచారం తెప్పించుకోండి, ఇంకా కొంత సమాచారం కావాలని మరి మంత్రి గారు ఎమ్మెల్యే గారు అడిగిన తర్వాత కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో కూడా సమీక్షించడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఓకేనా? వీటికి సంబంధించి ఏంటి 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 మున్సిపల్ వస్తాను, అదే మాట్లాడతాను. పంచాయతీ ఎలక్షన్ కావాలా మీకు? పంచాయతీ ఎలక్షన్ ఏది కావాలా? మీ కోరిక మేరకు పంచాయతీ ఎలక్షన్ మీదే మాట్లాడతాను. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రెస్ మీట్ మీదే మాట్లాడతాను. ఓకేనా? ఒకటి, ఎలక్షన్ కమిషన్ రమేష్ గారు ఇంతగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటల్ని పత్రికా సోదరులు మీరు కూడా దాని మీద మీ వివరణ ఏంటండి, మీ అభిప్రాయం ఏంటండి అని అడుగుతున్నారు. అంతేనా? ఎస్. ఓకే. మీరు అడుగుతున్న నేపథ్యంలో నా అభిప్రాయం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ గా బాధ్యతలు అదొక రాజ్యాంగ సంస్థ. ఆ సంస్థ ఉన్న వ్యక్తి అధికారం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. అధికారాన్ని బాధ్యతని సమతూకంలో వచ్చి ఆ వ్యవస్థలో ఉన్న ఆ వ్యక్తి వచ్చి చేయవలసిన విధి అయింది. కానీ దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎలక్షన్ కమిషనర్ అధికారాలనే చూస్తున్నాడు తప్ప ఆయన బాధ్యతని మాత్రం గుర్తెరగట్లేదు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రమే కాదు, దేశమంతా, ప్రపంచమంతా కోవిడ్ తో బాధపడుతున్న నేపథ్యం.
సాక్షాత్తు ప్రధానమంత్రి గారే మరి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఏ విధమైన ప్రాణహాని జరగకూడదని ఆలోచన చేస్తూ మరి వ్యాక్సిన్ ని మరి మొన్న ఒక 4-5 రోజుల నుంచి పంపిణీ జరుగుతున్న విధానం మనం చూస్తున్నాం. అది కూడా ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా మొదటిగా వైద్య సిబ్బందికి, ఫ్రంట్ కార్యర్గా ఉన్న వైద్య సిబ్బందికి, ఇంకా తదుపరి శానిటేషన్, తదుపరి పోలీస్ శాఖ, ఆ తదుపరి 50 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు అలా ఒక ఫేసిల్ మేనర్లో ఈ కార్యక్రమం జరగాలి. ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ఈ కోవిడ్ ని చాలా ధైర్యంగా ఎదుర్కొంటుంది అని చెప్పిన మాటను ఒక్కసారి మనం జ్ఞప్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 1 కోటి పైన ఈరోజు పరీక్షలు నిర్వహించడమే కాకుండా కరోనా సంబంధించి వ్యాక్సిన్లను కూడా ఇస్తున్న దాంట్లో విషయంలోనూ దాంతోపాటు తీసుకోవాల్సిన తగు చర్యలు అన్ని ముందు జాగ్రత్తగా ప్రతి కార్యక్రమానికి చేస్తున్న పరిస్థితి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ గారు వచ్చిందా ప్రెస్ మీట్ పెట్టారు. నాకు తెలుసు, నేను ఇప్పటి నుంచో 20-30 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ఉన్నా. చాలా ఎన్నికలు చూసాం. ఆ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎలక్షన్ షెడ్యూల్, వారి తేదీలు, ఏ తేదీని ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తున్నాము, ఎక్కడి నుంచి కోడ్ అమల్లోకి వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది, ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఏ రోజు వచ్చి నామినేషన్లు ఉంటాయి, ఏ రోజు వచ్చి విత్డ్రాల్స్ ఉంటాయి, ఏ రోజు వచ్చి బీఫామ్స్ సబ్మిట్ చేసుకోవాలి, లేకపోతే ఎన్నికల్లో బీఫామ్స్ లేకుండా జరిగితే ఆ కార్యక్రమం ఏం జరుగుతాయి, విత్డ్రాల్స్ ఎప్పుడు, ఎలక్షన్ ఎప్పుడు, కౌంటింగ్ ఎప్పుడు అనేది సహజంగా ప్రకటిస్తారు. చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇందాక నేను తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆ టీవీ చూస్తుంటుంటే ఆయన ఎలక్షన్ కమిషన్ లా కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలాగా వచ్చి ఆయన మాటలు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. యాక్చువల్గా ఆయన ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా నాకు అసలు చాలా ఈ మాటల్ని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నాను ఈరోజు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద అపారమైన గౌరవం ఈ భారతదేశంలో ఉంది. రాజకీయంగా ఒక పార్టీ ప్రతినిధులుగా మేము స్పందించి తప్పట్లేమో. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు రాలే. సాక్షాత్కారం చెప్తున్నాడు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని. రమేష్ కుమార్ గారు దయచేసి పంచాయతీరాజ్ శాఖ ఉన్న సెక్రటరీ ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అధికారిగా చేసిన విషయం మీరు మర్చిపోయారు. ద్వివేది గారు ఎంత పగడబందీగా మన ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు నిష్పక్షపాతంగా ఏ ఒక్కరితో కూడా వేరెత్తి చెప్పుకోనట్టు ఏ విధంగా ఆయన కార్యక్రమం చేశాడో రాష్ట్ర ప్రధానికి 5 కోట్ల మంది ప్రజలు కూడా చూశారు. అందరూ విన్నారు. కొంతమంది నాయకులు సహనం కోల్పోయి దుర్భాష ఆడినప్పటికీ కూడా సహనం పాటిస్తూ ఆయనకున్న బాధ్యతలు గుర్తు తెచ్చుకొని ఎంతో హోందాగా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని రమేష్ కుమార్ గారికి ఒకసారి పూర్వపురాలకు వెళ్లి ఆ జరిగిన పరిణామాలు పేపర్లో వచ్చిన వివరణలు, లేకపోతే ప్రెస్ లో వచ్చిన టీవీలో వచ్చినవన్నీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి అధికారుల మీద మీరు ఏ విధంగా వేలెత్తి, ఏ విధంగా మీరు వాళ్ళని ఏం చేసి మీరు మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు నిన్న వరకు ఒక అధికారే, మీరు నిన్న వరకు ఒక కార్యదర్శి స్థాయి చేసిన అధికారే. మీరు ఆలోచించుకోవాలి.
రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో వచ్చి అవకాశాలు బట్టి అవకాశాలు వస్తుంటాయి. అవకాశాలను వచ్చి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి, వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి అది ప్రయత్నం చేయాలి తప్ప వ్యక్తిగత స్వార్థాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం, వ్యక్తిగత పరిచయాల కోసం వాటిని ఉపయోగించుకోవడం అనేది చాలా శోచనీయం. అంతేకాదు ఆయన మాట్లాడిన మాటలు మనం ఒకటిగా తీసుకుంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత. ఎన్నికలు నేను చెప్తున్నాను, రేపు ఏం జరిగినా సరే ప్రభుత్వానికి బాధ్యత అంటారు. ఆయన వచ్చి ఎన్నికలు పెడతాడంట. కోవిడ్ తో వచ్చి ఇబ్బందులు, దాని వచ్చి ప్రజలు వచ్చి ఇబ్బంది పడుతుంటుంటే, ఏమైనా అవుతుందని ప్రభుత్వం వచ్చి ఆందోళన చెప్తుంటే, ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంటే మాకు సంబంధం లేదు, ఆ బాధ్యత వచ్చి మీదే అని చెప్పి ప్రభుత్వం మీద నెట్టి వేస్తున్న తరుణం. ఎవరి కోసం ఎన్నికలు? ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి, వాస్తవం జరిగి తీరాలి. లేకపోతే స్థానిక ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి వచ్చే కొన్ని నిధులు కానీ, కొన్ని అధికారాలు కానీ, కేంద్ర స్థానిక అధికారాలు కానీ కొంత కోతపడే ప్రమాదం ఉంది. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను. ఆ నేపథ్యంలోనే సాక్షాత్తు పంచాయతీరాజ్ మంత్రి గారు నేను కలిసాం. కలిసి చెప్పుకున్నాం, అయ్యా ఎన్నికలు పెట్టండి అడిగాం. లేకపోతే కేంద్రం నుంచి వచ్చే 14th ఫైనాన్స్ నిధులు వచ్చి మురిగిపోతాయని చెప్పాం. చెప్పి ఆ రోజు వచ్చి ఎన్నికల షెడ్యూల్ ఇప్పించాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎవరి తాలూకా పాత్రలతోనో దేనికోసమో సడన్ గా ఆ రోజు ఎన్నికని వాయిదా వేశారు. ఆ రోజు చెప్పిన కారణం కరోనా ఉంది, కోవిడ్ ఉంది కాబట్టి ఇబ్బంది వస్తుందని చెప్పి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న సంఖ్య తీసుకుంటే 50 కేసులు కూడా లేవు ఆ రోజు. ఈ రోజు 100 కేసులు 1000 కేసులు వచ్చి మనకు వస్తుంటాను. వ్యాక్సిన్ ఇచ్చి దాన్ని వస్తుంది. ఇంకా 2వ విడత 3వ విడత వస్తుందని, సెకండ్ వేవ్ 3rd వేవ్ వస్తుందని మనకి వస్తున్న ఇండికేషన్స్. ఇవన్నీ ఉన్న తరుణంలో వచ్చి ఇవాళ ఎన్నికలు పెడతా అంటున్నా. అవసరం వచ్చినప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు ఎన్నికల కమిషన్ గా మీకు తెలుసు. మరి మీరు వచ్చినప్పటికే పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. అప్పటికే స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఎన్నికలు పెట్టడం అవసరం ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఎన్నికలు పెట్టలే. ఎందుకు పెట్టలే? కారణం ఏంటి? చంద్రబాబు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు? మీరు మీ స్నేహితులైనా, మీ సామాజిక వర్గమైనా, లేకపోతే మీకు సన్నిహితులైనా, లేకపోతే మీకు పదవి ఇచ్చిన వాడైనా దేనికోసం పెట్టలేదు? అప్పుడు మీ బాధ్యత మీకు గుర్తు రాలేదా? అప్పుడు మీ అధికారం మీకు గుర్తు రాలేదా? ఈ రోజు నుంచి తొందర పెడుతున్నారు. ఈ కోవిడ్ వచ్చే నేపథ్యంలో ఏదైతే మనకు రావాల్సిన 14వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఏమవుతున్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దాని నిబంధనలు సడలించి అవన్నింటినీ కూడా ఇచ్చివేయడం కూడా జరిగింది. ఈ రోజు ఎన్నికలు 2 నెలలు ఆలస్యమైనంతో నాకు వచ్చే నష్టం లేదు. ఒక 3 నెలలు ఆలస్యమైనంతో వచ్చే నష్టం లేదు. ఇవాళ ఏముంది నష్టం చెప్పనండి? దేనికోసం చెప్పనండి? ఎందుకోసం ఈ తొందర? అధికారం ఉన్నదని, అధికారం ఉంది, నా మాట చెల్లుబాటు అవ్వాలి. నేనెక్కడ చూడలే ఇలాంటిది. ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 కోట్ల మంది ప్రజల్లో 4 కోట్ల మంది ఆయన వచ్చి ఎన్నుకున్నారు. 152 స్థానాలు వచ్చి ఆయనకి ఇచ్చారు. మా తాలూకా మా ధనమానం ప్రాణాలను రక్షించమని చెప్పి ఈయనుంటే బాగుంటుందని కోరుకుని ఆయనకు అధికారం ఇచ్చారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాజ్యాంగ సంస్థలు వచ్చి ఆ నిర్ణయాల్ని గౌరవిస్తూ మీ అధికారాలని మీరు చేయాలి. అంతేగాని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేయడం అనేది రాజ్యాంగ వ్యవస్థలకి వచ్చి ఈ వ్యవస్థలకి మరి సమస్య కాదని గట్టిగా చెప్తున్నాం. ఇవాళ మీరు అడగచ్చు, ఏమండి ఎన్నికల కమిషన్ మీరు ఈ రకంగా మాట్లాడరు కదంటే ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? ఇందాక రాష్ట్రంలో అధికారుల మీద మాట్లాడతారు, రాష్ట్రంలో ప్రభుత్వం మీద మాట్లాడతారు. అంతేకాకుండా నాకు ఇందాక చూస్తున్నాను నిన్నటి రోజునే ఇంక ఎన్నికల ప్రణాళిక ఇంకా అది ఎన్నికలే ప్రకటించదు, ఇంకా నోటిఫికేషన్ ఇంకేమదా ఇంక ఇస్తారని చెప్పారు. అంతకుముందు జరిగిన నేపథ్య సందర్భాల్లో అధికారులు ఉంచాను, అధికారులు వచ్చి తక్షణమే మీరు వచ్చి అందరినీ ట్రాన్స్ఫర్ చేయండి, ఆ హాస్పిటల్ తీసేయండి, ఆ కలెక్టర్ తీసేయండి, లేకపోతే ఆ ఇన్స్పెక్టర్ తీసేయండి, ఆ కానిస్టేబుల్ తీసేయండి, ఆ ఎంఆర్ఓ తీసేయండి. ఎవరి ప్రాపకం కోసం మీరు ఇది చేస్తున్నారు? ఇదేనా మీ తాలూకా మీ ఇండియన్ దీంట్లో మీకు చదువుతున్న ఐఏఎస్ లో ఇటు ఇండియన్ ఇన్వెస్టిగేషన్ సర్వీస్ లో చెప్పిన భాగం? ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వచ్చి గతసారి వచ్చి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నా తాలూకు అభిప్రాయం ఇదని చెప్పి మీరు చీఫ్ సెక్రటరీ తప్పు కాదు. నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఓ పక్క వచ్చి కోర్టుల్లో వచ్చి మీ తాలూకా హక్కు ప్రకారం మీరు వచ్చి న్యాయస్థానానికి వెళ్లారు, న్యాయస్థానం తీర్పిచ్చింది, దాన్ని గౌరవిస్తాం. దాని మీద అప్పీల్ అవకాశం న్యాయస్థానం కల్పించింది. దాని ప్రకారం సుప్రీంకోర్టుకి ప్రభుత్వం వెళ్ళింది. అక్కడి నుంచి ఇవాళ రేపో ఎల్లుండో వస్తుంది. ఆ తదుపరి మీరు నిర్ణయాలు ఉంటాయి. న్యాయస్థానానికి అందరూ బద్దులమే. ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందే, దాన్ని అందరూ గౌరవించవలసిందే. అంతవరకు అక్కంట ఏమిటి మీకు ఆతుత? ఏమిటి మీకు గాబరా? ఎవరి కోసం ఈ గాబరా? ఏం సాధించడానికి ఈ గాబరా? ఎవరిని మెప్పించడానికి ఈ ఆతృత? మీకు పదవించిన చంద్రబాబు నాయుడికి పారితోషికం చెల్లించుకోవడానిక? ఒక తప్పించండి రేపు ఒక 2 నెలలు పోయిన తర్వాత 3 నెలలు పోయి ఎన్నికలు జరిగినా లేదు, తప్పించండి ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడికి 10% సీట్లను వస్తాయా? వస్తాయి అనుకుంటున్నావా? నువ్వు క్యాంపెయినింగ్ చేసినా సరే అక్కడ జరగదు. నేను ప్రజలతో చెత్తుకంది పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రజలతో వచ్చి ఇవాళ ఆయన వచ్చి ఎలా ఏ రకంగా ఇతని తోలక సింధు విధించుకుందాం అనుకుని రాష్ట్రపతి చూసి చేశారు. ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు ఆయనకి 5 సంవత్సరాలు. ఇస్తే అవకాశాన్ని ఇస్తే ఏం చేశాడు ఆయన? మాయా దగా తపరిపాలన చేశాడు. ఎవరైనా నమ్మించాడా? ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? లేదు. ప్రజలందరూ కూడా రాష్ట్రం యావత్తు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. ఇచ్చిన మాటను ప్రతిదీ నిలబెట్టుకుంటూ కార్యక్రమాలు జరుపుతున్నాడు. ఆ నేపథ్యంలో ముందుకెళ్తున్న ఈ నేపథ్యం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక పథకం కాదు, 2 కాదు, ఏదైతే ఎన్నికల ప్రణాళిక అన్ని 100% దాంతోపాటు ప్రజల ఆలోచనలు ఏదుందో ఏ ఆలోచన ఏ కార్యక్రమం చేస్తే వారి తాలూకా సమాజంలో వాళ్ళ గౌరవం పెరుగుతుందో, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయో ఆ కార్యక్రమాలన్నింటినీ ఒక విధాన రూపంలో తీసుకొచ్చి ఇవాళ చేస్తున్నాడు ఇవాళ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ ఏమంటారు దానికి ఆలోచిస్తూ ఈ నేపథ్యంలో చూస్తున్నాము గత కొద్ది రోజులుగా ఇక సంక్షేమం పట్ల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన అందరూ అంకితం అయిపోతున్నారు, ఆయన ఆదరిస్తున్నారు. ఆయన పథకాలన్నీ ప్రజలు చుచ్చుకుపోతున్నాయి, ప్రజలందరూ కూడా ఆకర్షితులైపోతున్నారు అని ఈ మధ్య చూస్తాం. మనందరూ దేవాలయం మీద దాడులని, లేదు అంటే గుళ్ళ మీద విగ్రహాలు ఎత్తుకెళ్లిపోవడం, లేకపోతే విగ్రహాల మీద వచ్చి అర్ధరాత్రుల్లో మనుషులు జనసంచారం లేని సమయంలోనూ జనసంచారం లేని ప్రదేశాల్లోనూ గుళ్ళ మీద దాడులను చూశాం. 3 రోజుల కిందట
6 నెలల కింద వచ్చి దుర్గమ్మ గుడిలో మరి దొంగతనం చోరీ కాపాడింది ఆ రోజు చెప్పాం, పట్టుకుంటామని చెప్పాం. తెలుగుదేశం పార్టీ ఆ నాయకులు అందరూ కూడా ఎంతో విమర్శలు చేశారు మా మీద. సాక్షాత్తు మా మంత్రి మీద అయితే ఆడిపోసుకున్నారు. చెప్పాం దొంగతనం ఎప్పుడు కూడా ఆగదు, ఈ రోజు కాబట్టి బయటపడుతుంది వీక్షణ చెప్పాం. ఈ రోజు బయటపడింది. దొంగలు పట్టుకున్నాం, దాంతో పాటు దాన్ని కొన్ని వాళ్ళు పట్టుకున్నాం, ముద్దాయిగా నిలబెట్టాం. ఎంతెందుకు ఏ రకంగా రాజకీయంగా దీన్ని చేయడానికి ఆలోచన చేసి మమ్మల్ని బురదలను చేశారో మనం టెక్కల్లో చూసాం. సాక్షాత్ ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎర్రనాయుడు గారి అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో నంది విగ్రహాన్ని ఏ రకంగా తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టారో, ఒకవేళ సీసీ ఫుటేజ్ గా దొరకకపోతే చూసా ఎంత బాధ్యత. ఏ రకంగా ఇంకో మతం వచ్చి పట్టుకుపోయి పెట్టారు, హిందూ మతం మీద అపచారం చేశారు అని చెప్పే పరిస్థితి, నీచమైన ఆలోచనని తెలుగుదేశం పార్టీ నాయకులు చేసేవారు. అదృష్టవశాత్తు ఆ సీసీ ఫుటేజ్ దొరికి వాళ్ళందరూ పట్టుకుంటే సాక్షాత్తు అచ్చెన్నాయుడు గారి తాలూకా అనుచరులు అందరూ కూడా. చంద్రబాబు ఏమంటున్నాడు, తప్పేటి నంది విగ్రహం పట్టుకెళ్లి రోడ్డు మీద పెట్టి తప్పేటి అంటున్నాడు. ఒక పక్క వచ్చి దేవతా విగ్రహాలు దేవుళ్ళని చెప్పిన సెంటిమెంట్స్ హిందూ మతాలు అంటూ ఓ పక్క వచ్చి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత బరితెక్కించి మాట్లాడుతున్నాడో ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రజాగా కోరుతున్నాం మీ నుంచి. ఏదో విధంగా ఇలాంటి అల్లకొల్లు సృష్టించి 30 లక్షల మందికి ఇల్లు ఇస్తుంటే ఆ ఇళ్ల కార్యక్రమం జరగకూడదని చెప్పి ఇలాంటి వైపరీత్యాలు, ఇలాంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసి దానికి చేసుకొస్తున్నారు. ఇవాళ వచ్చి ఈ ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ తో కలిపి ఆలోచించబడి ఇవాళ ఈ కార్యక్రమానికి తెరదించారు. తీవ్రంగా రమేష్ కుమార్ గారితో కింద ప్రెస్ లో ఆయన మాట్లాడిన మాటల్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగబద్ధ వ్యక్తులు అధికారంతో పాటు బాధ్యత కూడా గుర్తెరగాలని, వ్యవస్థను కాపాడుకోవాలి తప్ప వ్యక్తులు కాదు కాపాడవలసింది. ఇక్కడ వ్యక్తులు కాపాడుకుంటే వ్యవస్థలు నష్టపోతాయి. వ్యవస్థలు కాపాడుకోవాలి, వ్యవస్థలు గౌరవించుకోవాలి, తగ్గట్టు వాస్తవ పరిస్థితులు తగ్గట్టు మన ప్రవర్తన మన తీరు ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు ఉండాలనేది మా తాలూకా కార్యక్రమం చెప్తున్నాం. ఇందాక ఒక్క మాటని చూశాను, ఏకగ్రీవంగా అయితేనట వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాడట. నవ్వాలా, ఏడవాలా, సిగ్గుపడాలా ఆయన మాటలను చూస్తుంటే. పంచాయతీ అంటే పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు. పంచాయతీలు ఏకగ్రీవంగా అయితే ఆ గ్రామాలకు ప్రోత్సాహకరిస్తామని గత ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇది అబద్ధమా, వాస్తవం కాదా? ఏకగ్రీవం అవ్వాలని ఊర్లో ప్రజలందరూ కూర్చొని మన ఊరు వచ్చి ఏకగ్రీవం చేసుకుందాం, మనలో కక్ష వద్దు, కాలుణ్యం వద్దు, మనలో పార్టీలు వద్దు, మనలో వర్గాలు వద్దు, మన గ్రామాన్ని ఆదర్శ గ్రామం తీర్చిదిద్దుకుందాం, మన పెద్దలుగా నిలబెట్టుకుందాం, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుకుందామని ఇంతకుముందు వచ్చి పాటుపడేవారు. దాన్ని ఎన్నికల కమిషన్ లో ప్రభుత్వాలు ప్రోత్సహించేవి, దానికి ప్రోత్సాహంగా నిధులిచ్చేవి. ఆ కార్యక్రమం జరిగాయి. ఈయన ఇందాక మాటలు అంటాడు ఏకగ్రీవం మీద దృష్టి పెడతాడంటాడు. నాకు అర్థం అవట్లే. అంటే నీ వెనకాల ఉద్దేశం, నీ వెనకాల దురుద్దేశం, ఏ విధంగా నీ ఉద్దేశం ఉందో దురుద్దేశం ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. చాలా దురదృష్టం. ఇలాంటి వ్యక్తులు మీరు రాజ్యాంగ వ్యవస్థలో ఉండడం అనేది చాలా దురదృష్టం. ఏదైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది పటిస్తా ఎప్పటికీ అంతిమంగా విజయం సాధిస్తుంది. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రధానికి అందరూ సమయం పాటించుకోవాలి. ఈ ప్రభుత్వం మీకోసం, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రతి ఒక్కరి తాలూకా
రక్షణ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు ఏదైతే కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్ ఉందో దాన్ని దిగ్విజయంగా నడపాలన్నది మా ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. తదుపరి న్యాయస్థానాలను గౌరవిస్తాం. న్యాయస్థానంలో ఏ కార్యక్రమం చెప్తే దాని ప్రకారం ముందుకెళ్తారు. ఇంకేటంతేనే ఒక్క నిమిషం ముందు దీని అయిపోతే మళ్ళీ దానికి వస్తాం. డౌట్సా క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినా సరే ఎన్నుకుంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే కానీ ఒక వ్యక్తి కోసం చేస్తున్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతాయని మీరు భావిస్తున్నారు. ఏకగ్రీవాల మీద మేము దృష్టి పెడతామని చెప్పిన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని మీరు భావిస్తున్నారు. నాకు అర్థం అవట్లేదు. మీరు కూడా మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం. సారీ బ్రదర్, ఐఎమ్ వెరీ సారీ. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడూ కూడా పార్టీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగాలనేది కోరుకోబట్టే కదా దీనికి గుర్తు ఇవ్వలేదు. ఏకగ్రీవం జరగడానికి వచ్చి ఏకగ్రీవం జరిగితే నాకు సరిగ్గా సబ్జెక్టు కనెక్షన్ తెలియదు. కానీ ఇంతకు ముందైతే మేము ప్రయత్నిస్తున్నాం, మీకు చూడలేదు. కానీ 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు పంచాయతీకి ఏకగ్రీవం ఇస్తున్నాం కదా. ఆ ప్రోత్సాహం ఇది ఎందుకు ఇస్తున్నాం? దేనికి ఇస్తున్నాం? సాంప్రదాయంగా ఊరందరూ కలిసి ఉండి కలిసికట్టుగా ఉండి మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. పార్టీ రహితంగా మీరు వచ్చి ముందుకెళ్ళండి. ప్రభుత్వం ఇస్తున్న సహాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని ఒక సాంప్రదాయబద్ధంగా ఉండండి అని చెప్పి ఇస్తున్నాము. అంతే తప్ప ఇంకా దీన్ని చక్కగా జరగమనే మాట ఎక్కడ ఉంది? ఇప్పుడు చంద్రబాబుకి పూర్తిగా వ్యవహరిస్తున్నాడు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తొత్తుగా వ్యవహరిస్తున్నాను. నేను ఎందుకు ఆరోపిస్తున్నాను? కారణం ఏంటి? ఎందుకు ఆరోపిస్తున్న కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి ఎందుకు పెట్టలేదు? మరి ఎందుకు పెట్టలేదు? ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఉన్న బాధ్యతలు అధికారులు జ్ఞాపకం రాలేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు నన్ను నియమించారు కాబట్టి అతను ఏం చెప్తే ఆ పని చేయాలని కూర్చున్నాడా? అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కాదా? ఇతనికి స్నేహితుడు సన్నిహితుడు ఇతను చుట్టమా? నేననేది అది నా తాలూగా భాష. అది ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఒక సంస్థకు వచ్చి అధిపతిగా ఉన్నప్పుడు అధికారాలు ఉంటాయి, ఫ్యామిలీకి బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యతలు అధికారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఇందాక నేను చెప్పాను, ద్వివేది ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా ఉన్నాడు మన జనరల్ ఎలక్షన్ లో. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన ఎంత తోలనాడు మనం చూసాం కదా, అందరం చూసాం కదా. ఆ రోజు ద్వివేది గారు ఎంత హోందాగా ఆయన ప్రవర్తించాడు. ఆయన అధికారంతో పాటు బాధ్యతని ఏ విధంగా ఆయన నిర్వర్తించారో మనం అందరం చూసాం కదా. అలాంటి అధికారం మీద వచ్చి ఈ రోజు నిందలేస్తూ అతను నేమ్ చేస్తూ ఇందాక ఎలక్షన్ మాట్లాడడం ఎంత బాధాకరం, అది ఎంత తప్పు. అధికారులు మేము మాట్లాడటం, ఒక బాధ్యత వ్యక్తి అలాంటి మాట మాట్లాడచ్చా? అది నేను చెప్తుంది. ఇంకా ఆయన అవును ఆయనకి ఇది ఉంది, కోవిడ్ ఉందని ఆయన ప్రాణం ముఖ్యం కాబట్టి అద్దాల మేడలో కూర్చొని ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. మనం అంతే సామాన్యులు, మీరు వచ్చి విలేకరులు, మేము వచ్చి మంత్రులు, మా జనంతో పాటు ఉన్న వాళ్ళు, మా ఎమ్మెల్యేలు, మా సోదరులు, మా అందరూ ఉన్నాం. అతని ప్రాణానికి మన ప్రాణానికి చాలా వ్యత్యాసం ఉంది. అతని ప్రాణం 10 సార్లు పుట్టాడు, మనం వచ్చి ఒకసారి పుట్టాం. అంతే కదా. మా బ్రదర్ చెప్తున్నాడు, మా ఎమ్మెల్యే చెప్తున్నాడు, మా ఎమ్మెల్యే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు అయితే 73 సంవత్సరాలు ఇంట్లో ఉంటాడు. ఆ కొడుకు వచ్చి 37 సంవత్సరాలు అతను ఇంట్లో ఉంటాడు. తండ్రి కొడుకు కూర్చొని ఊసులాడుకుని జూమ్ లో మాట్లాడుకుంటారు. ఈయన వచ్చి అద్దాల మేడలో కూర్చొని ప్రెస్ మీట్ పెడతాడు. 73, 37 ఈయన వచ్చి ఇది. వీళ్ళు వచ్చి జనం ప్రజలు అయిపోయిన పర్వాలేదు, ఇంట్లో కూర్చొని ప్రజాస్వామ్యం జిందాబాద్ ఇంట్లో కూర్చొని
ఊర్లో కూర్చొని మనం అందరూ ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండే మనం కేకలేస్తుంటాం. వీళ్ళు వచ్చి ఇంట్లో కూర్చొని ఈ లాలూచి లేపి ఈ కార్యక్రమం చేస్తుంటారు. కర్మ. ఒక్కోసారి ఒకటి అనుకుంటాం కదా, అది ఈ రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల. సరేలే ఎంతకాలం ఏదో ఇందాక ఏదో రింగ్ రోడ్ అంటున్నారు ఎవరు. నెల్లూరు నగర ప్రజల చిరకాల కోరిక నెల్లూరు నగరానికి, జిల్లా కేంద్రం నెల్లూరు నగరానికి అవుటర్ రింగ్ రోడ్ కావాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి మా ఎంపీ గారు ఉన్నత పత్రం ఇచ్చారు. ఓకే, ఆయన సొంత వ్యక్తం చేశారు. గుడ్. అయితే దానికి సంబంధించి మున్సిపల్ శాఖ నుంచి అన్ని అనుమతులు కానీ పనులు వేగవంతంగా చేయాల్సిన బాధ్యత అమరబంధం. దానికి అవుటర్ రింగ్ తప్పకుండా మీరు చెప్పిన అంశాన్ని వచ్చి మేము మా మంత్రులతో మాట్లాడుకొని ఏంటి అది కానీ పట్టణానికి అవసరమైతే దాని మీద ఆలోచన చేస్తాము. తప్పకుండా చర్య తీసుకుంటాం. అది మీరు తీసుకున్న దృష్టికి చేద్దాం. మంచిదైతే దానికి కవర్ చేస్తాం. మీరు కూడా కొద్దిగా సహకరించండి. పత్రికా విలేకరులు కూడా దానికి ఏమైనా ల్యాండ్ ఎక్విజిషన్ కావస్తే ఊరు మరి నెల్లూరు పట్టణంలో ఉన్న పెద్దలు, మోతుబారు రైతుల్ని, వాళ్ళని వీళ్ళని దానికి సహకరించమని చెప్పి మీరు కూడా రాయండి. లేకపోతే వాళ్ళు వచ్చి ఇది మాకు వెళ్ళడానికి కోర్టుకి వెళ్ళి కేసుల్లో మళ్ళీ వేస్తే మనకి వస్తాం, మా పని అవుతుంది.